ఓం నమామి ధన్వంతరి ఆదిదేవుడు. నేను డాక్టర్ పవన్ కుమార్, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్. చాలా మంది పేషెంట్స్ ఎన్నోసార్లు చెప్పినా కూడా అడిగే ప్రశ్నలో ఈరోజు చెప్పబోయేది ఒక ప్రశ్న. మలద్వార సమస్యలు అయిన పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ ఉన్నప్పుడు డాక్టర్ సహజంగా ఈ ఆయింట్మెంట్లు కొంచెం మలద్వారం వద్ద పెట్టుకోండి అని చెప్పి అడ్వైజ్ చేస్తారు. సహజంగా వీటికి ఒక అప్లికేటర్ అనేది ఉంటుంది అనమాట. దీని ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆయింట్మెంట్ కి ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఆయింట్మెంట్ ఫస్ట్ ఇక్కడ ఆయింట్మెంట్ మొత్తాన్ని ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఆయింట్మెంట్ ని చేతితోటి ఇలా తీసుకొని మలద్వారం వద్ద అప్లై చేసి నెమ్మదిగా లోపలికి ఇన్సర్ట్ చేస్తూ తర్వాత మరలా నెమ్మదిగా బయటికి ప్రెస్ చేస్తూ బయటికి తీయాల్సి ఉంటుంది. అట్లా చేయటం ద్వారా ఆయింట్మెంట్ అనేది మలద్వారం లోపలంతా లూబ్రికెంట్ అయ్యి నొప్పి కలగకుండా చేసి మోషన్ అనేది ఫ్రీగా బయటకు వచ్చి ఆల్రెడీ ఫిషర్ కానీ ఏదైనా పైల్స్ కానీ ఏదైనా డిస్కంఫర్ట్ కానీ ఉంటే డిస్కంఫర్ట్ లేకుండా మోషన్ అనేది బయటకు వచ్చేలా చేస్తుంది. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఇంకోటి, సార్ ఇది గుర్చుకుంటుందేమో ఎట్లా పెట్టుకోవాలి, లేదా పైన పెట్టుకుంటే సరిపోతుందా అంటారు. కుదరదు. అప్పుడు రిజల్ట్స్ రాదు, నొప్పి తగ్గదు, బాధ తగ్గదు. మలద్వారం లోపల ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు పైన పెట్టి యూజ్ లేదు. అలానే నొప్పి బాధ ఉన్నప్పుడు ఈ ఆయింట్మెంట్ మోషన్ కి వెళ్ళటానికంటే ముందు అప్లై చేసి తర్వాత ఒక మోషన్ కు వెళ్లాల్సి ఉంటుంది. మరీ డిస్కంఫర్ట్ ఉంటే మోషన్ కు వెళ్లి వచ్చిన తర్వాత కూడా అప్లై చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి.